హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి దోశలు. ఈ హెల్తీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని పప్పు అయితే నానబెట్టుకుందాం. ఒక గ్లాసుడు మినపప్పు తీసుకున్నాను నేను. మీరు ఇది ఇంట్లో చేసిన పప్పు అండి. మీరు కావాలంటే గుళ్ళు కూడా తీసుకోవచ్చు. మినపగుళ్ళు, పొట్టుపప్పు ఇలా ఏదైనా తీసుకోవచ్చు మినపప్పు. ఒక 2 గ్లాసుల వరకు రాగులు తీసుకున్నాను. ఒక గ్లాసుడు పప్పుకి 2 గ్లాసులు రాగులైతే దోసలు అన్నది సాఫ్ట్‌గా స్పాంజిల్లా వస్తాయి, బావుంటాయి. ఇందులో కొంచెం మెంతులు వేసుకొని వీటిల్ని ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. చూడండి ఇలా తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి నానబెట్టుకుందాం. ఇవి ఇంచుమించు ఒక 8 అవర్స్ వరకు నానాలండి. రాగులు అన్నది మనకు తొందరగా నానవు. మన బియ్యం నానినట్టుగా అంత తొందరగా నానవు కాబట్టి ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకుందాం. చూడండి 8 గంటల తర్వాత తీసి చూస్తే చక్కగా నానిపోయి ఉంటాయి రాగులు, పప్పు కూడా. వీటిని ఒక 5, 6 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకుందాం. చూడండి వీటిని శుభ్రంగా కడిగేసుకుందాం ఇప్పుడు. చూడండి ఇలా నీట్‌గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మీకు కావాలంటే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పప్పే కనుక మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మిక్సీలో వేసుకుని మొత్తం పిండంతా మెత్తగా మన దోసల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి. మిక్సీ సగం వరకు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని రుబ్బేసుకుందాం వీటిని. కొంచెం వాటర్ వరకు ఒక హాఫ్ గ్లాస్ వరకు పోస్తున్నాను నేను. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. మన మామూలు నార్మల్ దోసల పిండిలాగా తొందరగా మిక్సీ అవ్వదండి ఇది. కొంచెం లేట్ అవుతుంది. ఆపుకుంటా మిక్సీ హీట్ ఎక్కకుండా చూసుకుంటా పట్టుకోవాలి ఇలాగా. చూడండి ఇలా మెత్తగా మన దోసల పిండిలాగే పట్టుకోవాలి. చూడండి పిండి దగ్గర నుంచి చూపిస్తాను. సాఫ్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు వీటిని ఒక బాక్స్‌లోకి అయితే తీసుకుంటున్నాను పిండి. ఇలాగే మొత్తం రాగులు మొత్తం ఇలా పిండి కింద దోసల పిండి మొత్తం రుబ్బేసుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకుంటే దోసలు అన్నది బాగా వస్తాయి. చూడండి పిండి మొత్తం రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు. వీటిని మూత పెట్టేసి బాగా అడుక్కి పైకి ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మూత పెట్టేసి ఒక 4 అవర్స్ వరకు బయట ఉంచేయాలండి. నేను ఒక 4 అవర్స్ అయితే బయట వదిలేసాను. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్నాడు పొద్దున దోసలు వేసేటప్పుడు తీసాను. బాగా పిండి అయితే బాగా పొంగి ఉంటుందండి. చూడండి ఇలా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది పిండి అనేది. దీన్ని ఒకసారి బాగా అడుక్కి పైకి బాగా కలిపేసుకుందాం. పిండి అన్నది ఇలా పొంగితేనే దోసలు అన్నది బాగా వస్తాయండి. వీటిని కొంచెం ఎక్కువసేపు పులవబెట్టుకోవాలి పిండి అనేది. చూడండి ఇలాగా ఒకసారి పైకి లోపలికి కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత పిండి కావాలో అంత పిండి, మనకి అవసరమైనంత పిండి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను. మార్నింగ్ దోసలు వేయడానికి అనేసి తీసాను. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. ఆల్రెడీ పులుసే ఉంది కదండీ! మళ్ళీ బయట వదిలేస్తే పాడైపోయిద్ది. ఎక్కువ పులిసిపోయిద్ది. పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసుకున్నాం కదా! ఇందులో ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని పిండి అన్నది కొంచెం గట్టిగా ఉంది కదా! కొంచెం జారుగా కలుపుకుందామండి కొంచెం వాటర్ పోసి. చూడండి ఇలా వాటర్ పోసి మనకు దోసలకి వేసుకునే వీలుగా పిండి అన్నది సిద్ధం చేసుకోవాలి. ఈ దోసలు అయితే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, తెల్లటి దోసలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వేసుకుని చూడండి చాలా బాగుంటాయి. ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దోస అయితే వేద్దాం. చూడండి మామూలుగా మనం దోసలు వేసుకుంటాం కదా! అలాగే పలచగా వచ్చేస్తాయి ఇవి. మనం బియ్యం వేసుకోలేదు కదా! రావేమో అనుకోక్కర్లేదండి. చాలా ఈజీగా వస్తాయి దోసలు అనేవి. పల్చగా వస్తాయి కూడా. మన నార్మల్ దోసల టేస్టే ఉంటాయి ఇవి కూడా. కాకపోతే నార్మల్ దోసల కన్నా మనం బియ్యం వాడతాం కాబట్టి ఇవి హెల్తీ. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు. ఈవినింగ్ అలా డిన్నర్ స్కిప్ చేసి ఇవి తింటే బాగా హెల్తీ. ఎప్పుడు జొన్న రొట్టెలు అవి ఇవి కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే బాగుంటాయి దోసలు అనేది. కొంచెం ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకుందాం. ఎంతో టేస్టీ అయిన దోసలు అయితే రెడీ అయిపోతాయండి. ఇవి మామూలుగా మన నార్మల్ దోసలు వేసుకున్నట్టుగా కారం దోస వేసుకోవచ్చు, ఎగ్గ దోస వేసుకోవచ్చు. ఇలా మన దోసపిండి ఎలాగైతే యూజ్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే వాడుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. దీంట్లోకి నేను గ్రీన్ చట్నీ చేశానండి. పుదీనా, కొత్తిమీర వేసి చట్నీ చేశాను తక్కువ ఆయిల్ వేసి.
హెల్తీగా. టేస్ట్ అయితే చూద్దామండి. దోసలైతే కొంచెం చట్నీతో తిని చూస్తున్నాను. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.